ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం మరి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా మరి మా సొంత గ్రామం కొత్తారంలో దాదాపు మరి 22 ఏళ్ల నుంచి మరి కళ్యాణాన్ని మా గ్రామ ప్రజల సమీక్షంలో మరి వారి యొక్క ఆధీనంలో వాళ్ళందరి సహకారంతో మరి ఇప్పటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మరి ఈ కళ్యాణం మరి ఈరోజు దేశమంతటా కూడా మరి శ్రీరామ కళ్యాణం చాలా వైభవంగా మరి జరుపుకుంటున్నారు. ముఖ్యంగా భద్రాద్రి మరి అదేవిధంగా అయోధ్యలో కూడా మరి చాలా పెద్ద ఎత్తున మరి దేశ ప్రజలందరూ కూడా మరి ఈ కళ్యాణాన్ని జరుపుకునే ఏకైక పండుగ మరి శ్రీరామనవమి చాలా పవిత్రమైన రోజు ఈరోజు. మరి అందరూ కూడా మరి శ్రీరామ కళ్యాణం సందర్భంగా ఇచ్చేసిన వాళ్ళందరి భక్తులందరూ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు. అదేవిధంగా మరి శ్రీరామచంద్రుని దయ వల్ల ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి మంచి వర్షాలు పడి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, మరి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి ఈరోజు మరి దేశంలో చాలా ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మన దగ్గర కూడా మరి ఎన్నో ఆలయాలను కట్టుకుంటున్నాం. మరి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆలయాలు కట్టడమే కాదు, ఆలయాలను కూడా అనునిత్యం పూజలు చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఆలయాన్ని కట్టి మరి మర్చిపోతే బాగుండదు. మరి అన్ని ఆలయాల్లో కూడా మరి పురోహితులని కానీ మనమే కానీ దగ్గరుండి పూజలు చేస్తే ఇంకా కూడా పవిత్రంగా ఆలయాలు నిర్మించుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి ప్రతి సంవత్సరం మరి శ్రీరామనవమితో పాటు అన్ని ఆలయాలలో కూడా మరి వారంకి ఒక్కసారైనా కానీ పూజలు చేయాలని చెప్పి మరి మా ప్రజలందరినీ కూడా నేను మా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకున్నా. మరి ముఖ్యంగా మరి వచ్చేది వర్షాకాలం, మరి ఆలయాల వద్ద కూడా మంచి రాగి చెట్టును పెట్టి, మరి రాగి చెట్టు అంటే చాలా పవిత్రమైనది. చాలా గ్రామాలలో కూడా మరి ఆ చెట్లు కాడ లేకుండా పోయినాయి. వచ్చే వర్షాకాలంలో అన్ని ఆలయాల దగ్గర కూడా మరి రాగి చెట్టును మనం పెట్టాలని చెప్పి కూడా మా ప్రజలకు కూడా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి దానికి కూడా మా వంతుగా మేము కూడా అన్ని గ్రామాలలో వెళ్లి ఆలయాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మరి మేము కూడా చేదోడు వాదోడుగా మా సహాయ సహకారాలను కూడా అందిస్తాం. మరి ఈరోజు ఇంత వైభవంగా మరి నిర్వహించుకున్న మరి అన్ని మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి సంతోషంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మరి మా గౌరవ మరి తెలంగాణ అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లని సుభిక్షంగా ఉండాలని చెప్పి వారు సంతోషంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా మరి ఎండలు బాగా ఉండడం వల్ల మరి చాలా ప్రాంతాలలో కూడా మరి ఉత్సవాలలో చాలా మంది పాల్గొన్నారు. మరి ఎండ కూడా అతి తీవ్రంగా కాబట్టి ప్రజలందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు ఎండల తిరగద్దు, మరి ఆరోగ్యం దెబ్బతింటారని చెప్పి కూడా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.